జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో దిగువ కొండగట్లో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏం కొనేటట్లేదు, ఏం తినేటట్లేదు, నాగులో నాగన్న అనే పాట పాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ పై ₹3 పెంచడంతో నిత్యావసర వస్తువులపై భారం పడుతుందని అన్నారు. పెట్రోల్ డీజిల్ పై పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిరసనలు ధర్నాలు చేస్తామని అన్నారు. నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డి ఇద్దరు బడే భాయ్ చోటా భాయ్ అని దైవా చేశారు. ఈ ప్రెస్ మీట్ లో మల్యాల కొడిమ్యాల మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మేము ముందుకు రావడానికి ప్రధానమైన అంశం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ దేశ ప్రధానమంత్రి మరి వాళ్ళు చేస్తున్నటువంటి ఏవైతే పేద బడుగు బలహీన వర్గాల మధ్యతరగతి కుటుంబాల నడ్డి విరిచే విధంగా వాళ్ళ యొక్క ఆలోచన విధానం, వాళ్ళ యొక్క నడవడి, వాళ్ళ యొక్క విధానాలు దేశ ప్రయోజనాల్ని కాపాడాల్సినటువంటి, దేశ ప్రజల సంక్షేమాన్ని నడపాల్సినటువంటి, నిరుద్యోగ యువతులను ఉద్యోగాలు కల్పించాల్సినటువంటి, మహిళా సాధికారత తీసుకురావాల్సినటువంటి బాధ్యత గల మరి ఈ ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిన్న పెట్రోలు డీజిల్పై ₹3 ఛార్జీలు పెంచి దేశ ప్రజల మొత్తం మీద పెనుభారం వేసింది ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. నాకు ఒకటి గుర్తుకొస్తుంది, మా గద్దరన్న పాడిన పాట, ఏం కొనేటట్టు లేదు నాగులో నాగన్న, ఏం తినేటట్టు లేదు నాగులో నాగన్న. మరి ఈ పాట నాకు గుర్తుకొస్తాడు. చక్కెర ధర, నూనె ధర, పప్పు ధర, ఉప్పు ధర, ఇట్లా ప్రతి వాటి మీద ఈ పెట్రోల్ డీజిల్ పెంచడం ద్వారా వాటి ధరలు ఆటోమేటికల్గా పెరిగిపోతుంటాయి. తగ్గించాల్సిందిపై పెంచుకుంటూ పోతూ ఉన్నారు. ఇది అన్ని వర్గాల మీద దేశంలో ప్రభావం పడుతుంది. మీరు పేదోళ్ళ మీద పగబట్టినరు, మీరు మధ్యతరగతి కుటుంబాల మీద పగబట్టినరు, చిరు ఉద్యోగస్తుల మీద పగబట్టినరు, ఇలా మా మహిళల మీద పగబట్టినరు, మా రైతన్నల మీద పగబట్టినరు. ఇవాళ అన్ని వర్గాల మీద ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ మరి దాచుకుంటున్నటువంటి పరిస్థితి. పేదల దగ్గర మరి దోపిడీ చేసి అదానీ అంబానీలకు పంచుతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి దేశంలో, రాష్ట్రంలో ఏర్పడింది. కనుక నేను బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఈ పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించండి. ఒకవేళ మీరు తగ్గించకపోతే బీఆర్ఎస్ పార్టీ పక్షాన పూర్తి స్థాయిలో నిరసనలు తెలియజేస్తాం, ఉద్యమాలు చేస్తాం. డీజిల్ పెట్రోల్ ధరలు పెంచేదాకా, మా ఉద్యమాన్ని తగ్గేదాకా, డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు తగ్గే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన కొట్లాడుతూనే ఉంటుంది, ఉద్యమాలు చేస్తాం. రైతులను మనం చూస్తూ ఉన్నాం. నేను రోజు కల్లాలు తిరుగుతున్నా. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఒక కిలో ఎవరైనా కట్ చేస్తే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెడతామని, వాళ్ళని శిక్షిస్తామని ఇక్కడ స్థానిక ఉన్నటువంటి అసత్యం మాట్లాడుతూ ఉన్నాను. నేను రోజు కల్లాలు తిరుగుతుంటే, సార్ ఒక క్వింటాల్ మీద 10 కిలోలు కట్ చేస్తారు సార్, మొత్తం బి గ్రేడే ఉన్నాయి సార్. మరి ఎమ్మెల్యేనేమో అట్లా చెప్తాడు, తాలు లేదు తప్పలేదు, ఎట్టున్నా కొంటాము, మొత్తం కొంటాము, ప్రతి తానేపు కింద కొంటాము. అదేవిధంగా మరి హమాలీ ఛార్జ్ ఉండదు, అడిచి ఛార్జ్ ఉండదు, 1 కిలో కట్ చేయము, ఎవరైనా కట్ చేస్తే పీడీ కట్. మరి ఇవాళ ఎవరి మీద, రేవంత్ రెడ్డి మీద పీడీ యాక్ట్ పెట్టాలనేది నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇదే అసత్యం చొప్పదండి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ అసత్యం మీద పీడీ యాక్ట్ పెట్టాలని నేను డిమాండ్ చేస్తాను. ఇది నేనంటున్న మాట కాదు,
ఇది రైతులు అంటాను. నేను నిన్న సర్వాపూర్కి పోతే అక్కడ రైతులు అంటాను, పీడీ యాక్ట్ ఎవరి మీద పెట్టాలి, ఎమ్మెల్యే మీద పెట్టాలని చెప్పి ఇదే రైతాంగం అంటుంది. కనుక ధాన్యాన్ని ఎక్కడ కూడా 1 కిలో కట్ కాకుండా మరి ఇవాళ మొత్తం 43 చొప్పున కొంటా ఉన్నారు. అసలు ఏ గ్రేడ్ అనేది లేదు, బి గ్రేడ్ చొప్పున ఇవాళ ధాన్యాన్ని కొనుగోలు చేసేటువంటి పరిస్థితి జరుగుతుంది. ఇవాళ సుమారుగా 42 రోజులు 43 రోజులు ధాన్యం కొనుగోలు సెంటర్లలో పోసిండ్రు. ఇప్పటి వరకు ధాన్యాన్ని కొనలేదు. వెదిరే గ్రామానికి సంబంధించినటువంటి వెంకటగిరి గ్రామంలో ఇప్పటివరకు కాంట పెట్టలే. కాంట ఒక కాంట పెట్టలే. వెంకటగిరి అనే గ్రామంలో కాంట పెట్టలే. ఒక్క ధాన్యం కింద కూడా కొనలేదు, బస్తాలలో జోకలేదు. ఆర్నకొండ అటువంటి గ్రామాలలో 10,000 బస్తాలు 20,000 బస్తాలు జోకి పెట్టి ఉన్నాయి. ఏంటి అంటే లారీ డ్రైవర్కు ఏం కావాలన్నట, ₹1 ₹2 కావాలన్నట, ఇస్తేనే లారీ వస్తుందట. లారీలు రావు, జోకరు, హమాలీలు లేరు. నిన్న జిల్లా కలెక్టర్ గారు జగిత్యాల కలెక్టర్ గారితో మాట్లాడిన, లారీలు లేవు సార్, కొడుతున్నది నిజమే అని కలెక్టర్ గారు కూడా ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితి వస్తుంది. మరి ఏదన్నా ఏర్పాటు చేయండి, ధాన్యాన్ని త్వరలో కొనుగోలు చేయండి. ఎందుకంటే 25 నాడు రోన్ వస్తుంది, కరెక్ట్గా 10-15 రోజులు అయితే వర్షాలు పడతాయి. ఇక పూర్తిగా వానాకాలమే వచ్చేస్తుంది. ఇక వానాకాలం వచ్చినాక ఉంటారా? కనుక బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం, ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి.